ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా సువార్త వాక్య భాగము మనందరము కూడా బాగుగా గుర్తెరిగినటువంటిది. అనేక వాక్య ధ్యానాలు లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాల మీద మనం విన్నాం. మీరు కూడా ఈ వాక్యం మీద చక్కని ధ్యానాలు అందించగలరని నేను విశ్వసిస్తున్నాను. అయినప్పటికీ కూడా ఈ ఉదయకాలం మరి ఒకసారి మన ముందు ఈ యొక్క వాక్యం వచ్చింది కాబట్టి దీనిలో నుండి ఈరోజు దేవుడు మనకు ఏ సందేశాన్ని అందిస్తారో దానిని గ్రహించటానికి మనము కోరుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు గెన్నేసెరతు సరస్సు తీరమున ఉన్నారు. గెన్నేసెరతు, గలిలయ సముద్రము, తిబిరే సముద్రము అన్నీ కూడా ఒకే ప్రాంతానికి లేకపోతే ఒకే వాటర్ బాడీకి ఉన్నటువంటి పేర్లు. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఆ సముద్ర తీరాన ఉన్నప్పుడు జన సమూహములు ఆయనను వెంబడిస్తున్నారు. మనం అనుకోవచ్చు అది ఉదయకాలం, ఇట్ వాజ్ మార్నింగ్ టైం. ఉదయకాలముననే జన సమూహాలు ఎందుకోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అని మనం గమనిస్తే చక్కని మాట వ్రాయబడి ఉంది. దేవుని వాక్యమును వినుటకు వాళ్ళు వచ్చారంటండి. దట్ వాజ్ ఓన్లీ పర్పస్. వారు ఇల్లు విడిచి, వారి పనులను విడిచి ఆ ఉదయకాలముననే క్రీస్తును ఆ సముద్ర తీరమున వారు లేకపోతే ఆ సరస్సు తీరమున కలుసుకున్నట్టు గల కారణం ఏంటంటే వాక్యాసక్తి. యేసు ప్రభువును వారు ఎలా గుర్తించారంటే ఈ యొక్క బోధకుడు మాట్లాడుతూ ఉన్నటువంటిది అది ఆయన సొంతంగా కల్పించుకున్నటువంటి సందేశం కాదు. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ జీసస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు నోట నుండి వెలువడుచున్న ప్రతి మాట దేవుని యొక్క వాక్యముగా వారు గుర్తించారు, గ్రహించారు. కాబట్టి వారు ఆయనను వెదుకుచూ వచ్చారు. జనసమూహం ఎంత అధికంగా ఉందంటే యేసు ప్రభు వారు బోధించడానికి ఇబ్బందికరమైనంత, ఎందుకంటే వారు ఆయన మీద పడుతూ ఉన్నారు. వెనకాల ఉన్నటువంటి వారు వినాలని ఆశ చూపిస్తున్నప్పుడు ముందున్నటువంటి వారిని వారు జస్ట్ అలా పుష్ చేస్తుంటే వారు యేసు ప్రభు వారిని మీద పడుతూ ఉన్నారు. అందుచేత యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే ఆయనే ఒక స్టేజ్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్టేజ్ ఏంటంటే సముద్రం మీద ఒక దోణెనే ఆయన తన వేదికగా చేసుకొని ఆ ఉదయకాలమందు ఆయన తన యొక్క వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారండి. వాక్యం వినేవారంటే యేసు ప్రభు వారికి ఎంతో ఇష్టం. తన మాటలను ఆలకించేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వారి ఎడల ఆయన ఆ వాక్యము వారికి చక్కగా వినబడినట్లు ఆయనే చక్కని ఏర్పాట్లను ఆయన చేసుకునేటటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క ఆదివార ఆరాధన అంతటిలో కూడా వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని మనం ఆలోచన చేస్తే అది ఏంటండి? చివరిలో దీవెన తీసుకోవడమా, లేకపోతే పాటలు పాడడమా, లేకపోతే మనం దేవునికి ప్రార్థన చేయడమా, లేకపోతే ముందు ఆరాధనలో పాల్గొనడమా? ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్య సమయం. ఎందుకంటే ఇక్కడ నిలబడేటటువంటిది ఎవరు కానివ్వండి, ఆ మాటలు వారివి కాదు, అవి దేవుని యొక్క మాటలు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనలను దర్శిస్తున్నటువంటి సమయం అన్నమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం, ద మోస్ట్ సెరీన్ టైం ఆఫ్ ద హోల్ వర్షిప్. ఇది అతి పవిత్రమైనటువంటి సమయం. మనము మౌనముగా ఉండి చక్కగా మన హృదయములను తెరచి మనము దేవుని యొక్క మాటలను మన హృదయంలోనికి మనం స్వీకరించవలసిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. కొంతమందికి ఈ సమయం రిలాక్స్ అయ్యే సమయంగా ఉంటుంది, కొంతమందికి ఈ సమయం రెస్ట్ తీసుకునే సమయంగా ఉంటుంది, కొంతమందికి ఈ సమయం బయటికి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుకునే సమయంగా ఉంటుంది. అంటే వారు దేవుని యొక్క ఈ విలువైనటువంటి ఆ యొక్క వాక్కులు అందించబడే సమయం యొక్క విలువను గుర్తించినటువంటి పరిస్థితి. మనం అలా ఉండకుండా దేవుని వాక్యం ఎడల మనం ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రియమైన వారులారా, ఆయన వేదికగా చేసుకుని వారితో ఎన్నో సంగతులు మాట్లాడారు, అవి మనకు తెలియదు. అయితే ఆ యొక్క బోధ కంప్లీట్ అయిన తరువాత ఏం జరిగింది?
అయితే ఒక బోధ ఆయన చేయడానికి వేదికగా చేసుకున్నటువంటి దోణి ఎవరిది అని మనం ఆలోచన చేస్తే అక్కడ 2 దోణెలు ఉన్నాయట ఆ షోర్లో. యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయనే మరి స్వేచ్ఛగా లేకపోతే ఆయనే ఒక దోణిలోనికి ఆయన ఎక్కారు. ఆ దోణి సీమోనుది. సీమోనుతో ముందు కొద్దిగా ఉన్నటువంటి పరిచయం వల్ల యేసు ప్రభు వారు ఏం చేశారంటే చనువుగా అతని దోణిలోనికి ఆయనే ఎక్కి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆయన మరలా ఇలా చెప్పారు, దోణిని కొంచెము మరి దరి నుండి లోపలికి దానిని త్రోయమని అతన్ని అడిగారు. అతను అలాగే చేశాడు. ఇది ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నది. అది ఏమిటి అంటే యేసు ప్రభువారు మన దోణిలోనికి ఆయన వచ్చినప్పుడు హీఈస్ నో మోర్ ఎ గెస్ట్. ఆయన పర్మిషన్లు అడుగుతూ, బాబు నీ దోణిలోనికి రావచ్చా, బాబు నేను కాసేపు మాట్లాడుకోవచ్చా, కాసేపు వాడుకోవచ్చా అని ఉండదు అన్నమాట. వన్స్ వీ గివ్ ఛాన్స్ హీ విల్ బీ ద మాస్టర్ ఆఫ్ ద బోట్, హీ విల్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ ద షిప్. ఆ యొక్క మరి దోణికు ఆయనే యజమానుడు అన్నట్టు ఆయన ప్రతి కార్యాన్ని చేస్తారు. ఆయనకి కూర్చున్నారు అంతే. ఇదిగో దీనిని లోపలికి త్రోయి అని ఒక కమాండ్ లాగా ఆయన చెప్పారు. ఆయన కార్యములు అలాగే ఉంటాయి. డోంట్ ట్రీట్ జీసస్ యాజ్ ఎ గెస్ట్. యేసుని ఏదో ఒక అతిథిలాగా ఏదో మనం అవకాశం ఇస్తే ఆయన మన జీవితంలోనో మన ఇంటిలోనో లేకపోతే మన దోణిలోనో ఆయన మనం ఛాన్స్ ఇస్తే ఆయన ఏదో చేస్తున్నట్టు కాదండి. కాదు, ఈ ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన వస్తే ఆయన తీసుకునే పొజిషన్ ఏంటో తెలుసా? హీ విల్ టేక్ ద పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద ఓనర్. ఆ యజమానుని యొక్క స్థానంలోనికి ఆయన వస్తాడు. అలా వస్తేనే నీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదము కలుగుతుంది, అద్భుతాలు మనం పొందుకోగలుగుతామని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ సీమోను పేతురు ఏమాత్రమూ కూడా యేసును ఆటంకపరచలేదండి. ఆయనను తన దోణిలో ఎక్కునప్పుడు ఆయన అడ్డగించలేదు. ఆయన ఒకవేళ ఇదిగో ఇంతమందికి బోధించేటటువంటి బోధకుడు నా దోణిలో ఎక్కుట నాకు అది ఒక స్పెషల్, నాకు అది ఒక గొప్ప సంగతి, ఒక ఆనర్ అని అనుకున్నాడేమో మనకు తెలియదు. ఇదిగో యొక్క దోణిను లోపలికి త్రొయ్యి అని చెప్పినప్పుడు ఎక్కడమే ఎక్కువ, ఇంకా మళ్ళీ త్రొయ్యాలా అనేటటువంటి భావాన్ని కనపరచకుండా ఆయన యొక్క కమాండ్కి లోబడి దానిని లోపలికి త్రోసినట్లు మనం చూస్తాము. ఇన్ దట్ వే సైమన్ పీటర్ కోఆపరేటెడ్ విత్ జీసస్. యేసుకు సహకరించి యేసు తన పనిని నిర్వర్తించినట్లు సీమోను యేసుకు సహకరించాడు. మనం చేయగలిగింది ఏంటండి? దేవుని విషయంలో మనం చేయగలిగింది ఏంటంటే మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేయక్కర్లా, దేవునికి మనం సహకరించడమే, యేసుకు మనం సహకరించడమే, అంతవరకే. ఆయన తన పని తాను చేసుకుంటాడు. ఈ లోకాన్ని ఎలా రక్షించుకోవాలో, ప్రజలకు ఏ సందేశం అందించాలో, ప్రజలను ఏ రీతిగా తన దరికి చేర్చుకోవాలో ఆయనకు తెలుసు. అవన్నీ మన పనులు కావు. మన పనులు ఏంటంటే ఆయన ఇదిగో చెప్పినటువంటి ఆ విధానంలో ఆయనకు మనము సహకరించగలగడమే. ప్రియమైన వారలారా, బోధ కంప్లీట్ అయింది. జన సమూహాలు ఒక్కొక్కరిగా వెళుతూ ఉన్నారు. ఇప్పుడు యేసు యొక్క దృష్టి సీమోను వైపుకు తిరిగింది. ఆయన వెంటనే లేచి సీమోనుకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి, అయ్యా నువ్వు ఎంత మంచోడు, చక్కగా నాకు నువ్వు సహాయం చేసావు, హెల్ప్ చేసావు, నువ్వు ఈరోజు నాకు లేకపోతే ఇంత జనసమూహానికి నేను ఎలా బోధించగలను అని ఇలాంటి మాటలేమీ ఆయన మాట్లాడలేదు. స్టిల్ హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద బోట్. ఆయన దోణిలోనే కూర్చున్నారు. కూర్చుని ఇప్పుడు దీనిని దరికిపోని అని అనడంలా దీనిని లోతునకు నడిపించు అని అంటున్నారు. లెట్ us గో ఇన్ టు ద డీప్. లోపలికి వెళదాం. నీ యొక్క దోణిని లోపలికి నడిపించి చేపలు పట్టడానికి నీవు ఇప్పుడు ఉపక్రమించు అని చెబుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. సీమోను పేతురు యొక్క అప్పటి వరకు అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అంతటినీ కూడా, అప్పటి వరకు సీమోను పేతురు ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడు, ఎలాంటి ప్రయాసలు పడి అతడు విసిగిపోయి అతడు నిరాశకు లోనయ్యాడు, ఇవన్నీ కూడా ముందుగానే గ్రహించినటువంటి వారుగా యేసు ప్రభువారు
మనకిక్కడ కనబడుతున్నారండి. అందుచేత సీమోను పేతురు యేసయ్యకి ఏమీ చెప్పలేదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారు సీమోను పేతురు గురించినటువంటి విశేషాలు ఏమీ యేసయ్యకు చెప్పలేదు. కానీ యేసు ప్రభు వారే ఆయన సీమోను పేతురు విషయంలో తన యొక్క శ్రద్ధను, తన యొక్క బాధ్యతను ఆయన కనపరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఇది అంత గొప్ప సంగతి. ప్రియమైనటువంటి వారులారా, మనందరి గురించి యేసు ప్రభు వారికి ముందుగానే తెలుసండి. మనం ఆయన కూర్చోబెట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం లేదు. నీ యొక్క ఆలోచనలేంటి, నీ ప్రయాసలేంటి, నీ బాధలేంటి, నీ అపజయాలేంటి, లేకపోతే నీ కలుగుతున్న దుఃఖం ఏంటి, నీ కలుగుతున్న అనారోగ్యం ఏంటి, లెట్ ఇట్ బి ఎనీథింగ్. నీవు చెప్పక మునిపే నీ ప్రభువు దానిని ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉండడం మాత్రమేనా, ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు సుమా. ఆయన అనే విషయంలో తన యొక్క మహిమను, తన యొక్క అద్భుతాన్ని, తన యొక్క గొప్ప కార్యాన్ని చేయడానికి ఆల్రెడీ ఆయన డిసైడ్ చేసుకుని ఉన్నాడు. అయితే ఆయన ముందే చెప్పలేదు, ఇలా ఇలా జరిగిపోద్ది, అలా అలా జరిగిపోద్దని ఏదో శుష్క వాగ్దానాలు మనుషులు చేసినట్లుగా ఆయన చేయలా. ఈ జస్ట్ టెల్స్, ఇదిగో నీవు ఇలా చెయ్యి అని చెప్తాడంతే. ఆయన మనసులో మన కొరకైనటువంటి ఏర్పాటు ఎంతో పెద్దదిగా ఉన్నదండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్లాన్. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక ఆయన ఆల్రెడీ మన విషయంలో తన హృదయంలో కలిగిన వాడుగా ఉన్నాడు. అప్పుడే మనం ఆతురపడద్దు, ప్రభు ఇలా చేస్తే ఏమైపోద్ది అని చెప్పి ఫలితాన్ని చూసి విధేయత చూపే స్థితి కాదు. విధేయతను చూపడం ద్వారా ఫలితాన్ని అందుకునేటటువంటి స్థితి క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ మాట వినబడక మునుపు, అంటే యేసయ్య రాక మునుపు, యేసు ప్రభువారు నీ యొక్క దోణిని లోతునకు నడిపించు, నీ వలలు వేయి అని అనక మునుపు, వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ దిస్ సైమన్? అతని జీవితం ఆ ఉదయకాలం నిరాశామయం, నిస్పృహామయం, నిరుత్సాహం, వృధా ప్రయాస, అపజయం, అంతా ఖాళీ, ఏమీ లేదు. ఒక్క చేప కూడా దొరకలేదు. ఎలా ఉంటుందండి ఆ పరిస్థితి? ప్రియమైనటువంటి వారులారా, అది ఎంత మరి డిప్రెషన్లోనికి, కృంగుదలలోనికి ఒక వ్యక్తిని నడిపిస్తుంది. ఈ యొక్క పేతుని గురించి మనం ఆలోచన చేస్తే అతని గురించి ఏమని చెప్తారంటే, హీ వాజ్ ఎ బిగ్ ఫిషర్ మ్యాన్. చాలా చేపలు పట్టడంలో దిట్ట, చేపలను పట్టడంలో అతడు చాలా పెద్ద జాలరి అని అతనికి పేరు ఉంది. అసలు అతను ఊరే ఏంటో తెలుసా? బెస్తవాని ఇల్లు అని పేరు కలిగినటువంటి ఊరు బెత్సయిదా. బెత్సయిదా అంటే బెస్తవాని ఇల్లు. కాబట్టి అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు. సముద్రం అతని జీవితం, సముద్రం అంతా అతనికి తెలుసు. చేపల యొక్క విషయాలు, వివరాలు, అవి ఎప్పుడు దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, ఏంటి అనేటటువంటివన్నీ కూడా అతడు ఎరిగినటువంటి వాడుగానే ఉన్నాడు. కానీ అతని యొక్క ఎక్స్పీరియన్స్, లేకపోతే అతను ఉన్నటువంటి స్కిల్ ఈరోజు అతనికి ఏమాత్రమూ కూడా ఉపయోగపడలేదు. దిస్ మార్నింగ్ హిజ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ బిగ్ జీరో. ఆ ఉదయకాలం అతని జీవితం ఎలా ఉందంటే ఒక సున్నా, ఏమీ లేనటువంటి ఒక ఖాళీ జీవితంలాగా ఉండింది. అయితే ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు అతనితో ఈ మాట చెప్పినప్పుడు వాట్ వాజ్ హిజ్ రెస్పాన్స్? మనం చూస్తే అతడు అంటాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఇతని యొక్క రెస్పాన్స్ను మనం చూస్తే, అతను రెస్పాండ్ అయినప్పుడు యేసు ప్రభు వారిని సంబోధించినటువంటి పదము ఆకర్షణీయమైనదిగా ఉన్నది. ఆయన బోధకుడా అని అనలేదు, వాస్తవంగా బోధకుడా అని అనాలి. ఎందుకంటే అప్పటివరకు ఆయన చేసింది బోధ కదా. అయితే బోధకుడా అని అనలేదు, లేకపోతే మరొక పదాన్ని వాడలేదు, కానీ ఏలినవాడా అని అన్నాడు. ఏలినవాడా అనేటటువంటి మాట యొక్క మరి మూల పదాన్ని మనం చూస్తే
అక్కడ అది ఏమని అర్థం ఇస్తుందంటే కమాండర్ అని అర్థం ఇస్తుంది. ఆర్మీలో కమాండర్ ఉంటారు, నేవీలో కూడా కమాండర్స్ ఉంటారు. ఈ రీతిగా సైనిక విభాగాల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉండి సైన్యాన్ని ఆర్డర్స్ ఇచ్చి నడిపించేటటువంటి వారిని కమాండర్ అంటారు. సీమోను యేసుని ఏమని పిలుస్తున్నాడంటే కమాండర్. ఒకవేళ అతని యొక్క బోట్, ఆ యొక్క సీ అదంతా ఒకవేళ నేవీ అని మనం అనుకున్నట్టయితే అతను ఏమంటున్నాడంటే కమాండర్. కమాండర్ అని చెప్పినప్పుడు ఆ కమాండర్ క్రింద ఉండేటటువంటి ఏ సోల్జర్ అయినా లేకపోతే వ్యక్తి అయినా సరే, హీ మస్ట్ బి విల్లింగ్ టు ఒబే ద ఆర్డర్స్. ఆ కమాండర్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఆదేశాలను అనుసరించడానికి ఇష్టమైనటువంటి మనస్సును కనుపరచాలి, అంతే. అయినను నీ మాట చొప్పున అనే మాటను మనం అండర్లైన్ చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలా విషయాలు మనము అనుకోవచ్చు. మేము ప్రయాసతో అలసిపోయామయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, అలసిపోయాము, ఇక మాకు శక్తి లేదు, అయినను నీ మాట చొప్పున, అది దాని అర్థం. చేపల వేటకు ఇది సమయం కాదు, ఎందుకంటే చేపలు పట్టే ఆ యొక్క విషయం మాకు తెలుసు కాబట్టి. ఇది తెల్లవారిపోయింది, రాత్రి వేళ చేపలు పట్టాలి కాబట్టి చేపల వేటకు ఇది సమయము కాదు, అయినను నీ మాట చొప్పున. ఇక మూడవది మనం చూస్తే, మా వలలు మేము కడిగేసుకున్నాం, అయిపోయింది. మా వలలు మేము కడిగేసుకుని వాటిని చుట్టి మేము అక్కడ పెట్టేస్తూ ఉన్నాము, అయినను నీ మాట చొప్పున. మేము ఇక మా పని చాలించుకొని మేము తిరుగుముఖం పడుతున్నాం, వీఆర్ జస్ట్ ఆన్ అవర్ వే టు అవర్ హోమ్. ఇక అయిపోయింది, మా మనస్సులు అటు తిరిగిపోయాయి, అయినను నీ మాట చొప్పున. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ మేబీ, అక్కడున్న పరిస్థితి ఏదైనా, నీ మనస్సు ఎలాగ తిరిగిపోయినా, అక్కడ ఉన్నటువంటిది ఎంత అననుకూలమైనటువంటిదైనా, ఇప్పుడు ఇది సాధ్యం కాదు అని నీకు అనిపించిన సంఘమా, ఏమైనప్పటికీ ఏలినవాడా నీ మాట చొప్పున, నీ మాట చొప్పున, నీ మాట చొప్పున, అది మన హృదయాల్లో ముద్రితమైతే ఎంత మంచిది, అది మన మనస్సులో ప్రింట్ అయితే ఎంత మంచిది. యేసయ్యా నీ మాట చొప్పున. క్రైస్తవ్యం ఒక మతం కాదండి, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. యేసు మాట చొప్పున నడుచుకోవడమే క్రైస్తవ్యం, దట్స్ ఆల్, అంతే. నీవు క్రైస్తవుడు అంటే అర్థం కొన్ని ఆచారాలను, ఒక సెట్ ఆఫ్ రూల్స్ని, రెగ్యులేషన్స్ని పాటిస్తున్న వాడవు కాదు. కొన్ని సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నందువల్ల నీవు క్రైస్తవుడు కాదు. అలా అనుకుంటే అది క్రైస్తవ్యం కాదు. ఆయన మాట చొప్పున నడుచుకోవడం, అది క్రైస్తవ్యం. దట్ ఈజ్ ఓన్లీ డెఫినిషన్. కాబట్టి ఈ యొక్క మరి ఈ డెఫినేషన్ని ఆధారం చేసుకుని మన జీవితం ఉందా లేదా మనం చూసుకుంటే మన క్రైస్తవులో కాదు మనకు అర్థమైపోతుంది. ఇక్కడ పేతురు, సీమోను పేతురు అయినను ఈ మాట చొప్పున అన్నప్పుడు అతని హృదయంలో క్రీస్తు వైపు అతను ఆకర్షించబడినటువంటి వానిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, అతడు యేసు ఆ మాట పలుకకు మునుపు తన యొక్క పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఇంకా వాటిని హైలైట్ చేసి వంకలు పెట్టేటటువంటి పరిస్థితి అతడు చేయకుండా వాటన్నిటిని ట్రాష్ పక్కన పెట్టేశాడంతే. ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు ఇంకా వద్దు, వాటిని నేను పైకెత్తను, వాటి గురించి నేను మాట్లాడను. నేను నిరాశపడితే నిరాశపడి ఉండొచ్చు, అలసిపోతే అలసిపోయి ఉండొచ్చు, విసిగిపోతే విసిగిపోయి ఉండొచ్చు, ఖాళీగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆ పాయింట్స్ నేను ఇంకా నో మోర్, ఐఎమ్ నాట్ హైలైటింగ్ ద పాయింట్స్, నో మోర్. వాటన్నిటినీ కూడా నేను ఒక ట్రాష్ లాగా పక్కకి తీసేస్తూ ఐ విల్ సబ్మిట్ టు ద వర్డ్ ఆఫ్ జీసస్. యేసు మాటకు నేను తలవొగ్గుతాను, ఆయన యొక్క మాటకు విధేయతను నేను చూపుతాను అని ఒక దృఢ నిశ్చయాన్ని తన హృదయంలో చేసుకున్నాడండి. ప్రియమైనటువంటి వారులారా, ప్రభువు మాట పలికినప్పుడు నీ పరిస్థితులన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి విధేయత చూపుటయే ధన్యత. అదే నీకు నాకు గొప్ప ఆశీర్వాదాన్ని
ప్రసాదించేటటువంటి ఒక విషయం అని మనము ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియమైనటువంటి వార్లారా, ఏబి మాసిలమణి మరి భక్తులు దీని మీద చక్కని పాట రాశారు, మనందరూ కూడా తెలుసు. అది ఆ పాట ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఎందుకంటే క్రైస్తవ సంఘాలు మొదలుకొని రోడ్డు మీద భిక్షాటన చేసేవాళ్ళ వరకు సినిమాల్లో కూడా ఆ పాట వచ్చేసింది. ఏ పాట అండి అది? దేవునికి స్తోత్రం. ఈ పాటలో ఒక చరణంలో అయ్యగారు ఈ రీతిగా రాశారు. ఆయన ఏం రాశారంటే రెండవ చరణంలో ఈ మాటలు రాశారు. మనం ఒకసారి ఆ చరణాన్ని మనం పాడుకోవచ్చు. అదేంటంటే, రాత్రంతయు ఓకే, మీరు చూడకుండా పాడేయగలరేమో కదా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, చించు నీ సిలువా రమణీయలో తులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నావా. ఈ చరణంలో ప్రతి మాట కూడా రాతో స్టార్ట్ అయింది కదా. ఆయన కవి కాబట్టి ఆ కవి విధానంలో ఆ మాటలు రాశారు. మరి ఈ యొక్క చరణంలో ఆయన వ్రాసినప్పుడు కొంతమంది లాజిక్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నీకంటే తెలివిగలవాడు నేను అని చెప్పేసి తప్పులు పట్టేటటువంటి కొంతమంది ఉంటారు కదా. అలాంటి ఒక వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చారంటే, ఒక ఆర్టికల్లో నేను చదివాను ఇది. ఆయన అడిగాడట, సార్ మాసిలమణయ్య గారు, బాబు చెప్పు, మరి రత్నాలు ఎక్కడ దొరుకుతాయి సార్? ఎక్కడ దొరుకుతాయి బాబు? నుంచి రత్నాలు రాళ్లలో దొరుకుతాయి సార్, అంతేగాని నీళ్ళలో ఎందుకు దొరుకుతాయి? నీళ్ళలో దొరికేయంటి, సముద్రంలో దొరికేదేంటి? ముత్యాలు అన్నాడంట. అయ్యి బాబోయ్, అలాగా నేను కానీ మిస్టేక్ చేశానంటావా అని చెప్పేసి ఆయన అడిగారంట. నవరత్నాలు అని మనకు ఉంటాయి కదా, ఒకసారి నవరత్నాల్లో ఉండేటటువంటి అవన్నీ కూడా ఒకసారి చెప్పిన ఆయన, నీకు తెలిస్తే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నారట ఆయన. అప్పుడు ఆయన అన్నాడట, నవరత్నాల్లో మొదటిది కెంపు, రెండవది నీలం, మూడవది పచ్చ, నాలుగవది గోమేధికం, ఐదవది పగడం, ఆరవది పుష్యరాగం, ఏడవది వజ్రం, ఎనిమిదవది వైడూర్యం, తొమ్మిదవది ముత్యం అన్నాడట. ఏంటైనా అన్న చివరి ఏంటన్నా? తొమ్మిదవది ముత్యం. సముద్రంలో ఏం దొరుకుద్ది? నవరత్నాల్లో ఏమున్నాయి? ముత్యం కూడా ఉంది. నేను రాసింది ఇదిగో ఈ నవరత్నాల్లో ఉన్నటువంటి దానిని ఉద్దేశించి నేను రాశాను. నవరత్నాల్లో ముత్యం ఉంది కదా, ఉంది సార్, ఆ ముత్యం గురించి రాశాను అని అన్నాడట. అది కవి యొక్క చమత్కారం. భక్తులను మనం ప్రశ్నించి ఏమంటే వాళ్ళని ఓడించగలమంటారా? దేవుని యొక్క ఆత్మతో మరి జ్ఞానముతో నింపబడినటువంటి వారు ఎంత చక్కని గీతాన్ని ఆయన రాశారు. మనం పాడుకున్నప్పుడల్లా మనం పేతురు స్థానంలో ఉన్నట్టుగా ఆయన వ్రాయడం చాలా అద్భుతమైనటువంటి విషయం. యేసు ప్రభువారు అలా చెప్పిన తర్వాత పేతురు ఆ మాట చొప్పున చేసిన తర్వాత ఇమీడియట్గా ఏం జరిగింది అంటే మనందరికీ తెలిసినటువంటిది. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. కదండి, 2 వచనాలు వ్రాయాల్సి వచ్చింది ఏం జరిగిందో చెప్పడానికి కదండి. 6, 7 వచనాలు చెప్పవలసి అంత వ్రాయవలసి వచ్చింది. ఎప్పుడైతే ఆ కమాండర్ యొక్క ఆర్డర్స్కు వారు సబ్మిట్ అయ్యారో, దాని ప్రకారంగా వాళ్ళు ఒబీడియన్స్ చూపించారో, దెన్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ, సంథింగ్ సూపర్ న్యాచురల్. ఇతడు ఒక బిగ్ ఫిషర్మెనే కానీ
తన లైఫ్లో ఎప్పుడూ కూడా ఇంత విస్తారమైన చేపల పంటను అతడు చూడలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఇంత విస్తారమైనటువంటి చేపలు పడుట అనేటటువంటిది అతని యొక్క జీవితంలో మొట్టమొదటిసారి. రాత్రి అంతా శ్రమపడ్డారు. హోల్ నైట్, హౌ మెనీ అవర్స్ వీ డోంట్ నో. కానీ ఇప్పుడు యేసు మాటకు విధేయత చూపినప్పుడు విదిన్ నో టైం, ఏమీ గంటలు పట్టలేదు, వారు వెళ్ళారు, వల విసిరారు, వలను లాగారు. దట్స్ ఆల్. ఎంత అద్భుతం అండి. రాత్రంతా కూడా వాళ్ళు అలసిపోయారు, విసిగిపోయారు. ఏమి వలలు ఖాళీగానే ఉన్నాయి, లాగుతుంటే చాలా ఈజీగా మూవ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు అలసట లేదు, విసుగు లేదు. ఏమాత్రము కూడా వారు ఈ పని చేయటంలో వారికి ఏమాత్రము వారు శక్తిహీనులు కాలేదు. అలాగున మూడవది, రాత్రి ఒక్క చేప కూడా పడలేదు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఫిష్. కానీ ఇప్పుడు చేపల పంట, చేపల రాశి, అన్కౌంటబుల్, లెక్కించలేనంత సంఖ్య కలిగినటువంటి చేపలు పడినట్లు మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా వారు నిరాశామయమైనటువంటి స్థితిలో ఉన్నారు, డిస్పేర్. కానీ ఇప్పుడు డిలైట్ఫుల్నెస్, అమితమైనటువంటి ఆనందముతో వారు నిండిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. వలలు పిగులునంత, దోణెలు మునుగునంత, పాలివారు వచ్చి సహాయము చేయనంత విస్తారమైనటువంటి చేపలు, చేపల రాశి అని వ్రాయబడి ఉంది. న్యూస్ వింటే నిన్న దినం ఒక జాలరి కృష్ణానదిలో వల విసిరాడట, పట్టుకుని లాగుతున్నా ఎంతగా రావట్లేదట. ఏంట్రా బాబు ఇంత బరువు ఉందని అనుకున్నాడు. మొత్తం లాగేటప్పుడు ఒకే ఒక చేప పడిందట, 20 కేజీలు. వాడికి మతిపోయింది, ఇప్పుడు దీన్ని ఎలాగ అమ్మాలా వాడికి అర్థం కాలేదు. మొత్తానికి అతని ఫ్రెండ్స్ వచ్చి అన్నారట, దీన్ని ముక్కలు కొట్టి అమ్మాయి అంటే 5,000 చిల్లరకి దాన్ని అమ్మేశాడట. చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు. అతను చూస్తున్న ముఖం అంతా వెలిగిపోతూ ఉందన్నమాట. ఎంత పెద్ద చేప నా లైఫ్లో నేను పట్టాను అనేటటువంటి ఒక సంతోషం. ప్రియమైనటువంటి వార్లరా, దేర్ మే బి ఫెయిల్యూర్. జీవితంలో అపజయం కలిగి ఉండవచ్చు. ఈ యొక్క కార్యం మనకేం చెప్తుందో తెలుసా? రీస్టార్ట్ విత్ జీసస్. యేసుతో మరలా ఆ పని చేయి. యేసును బట్టి, ఆయన మాటను బట్టి, ఆయన సహవాసాన్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి రీస్టార్ట్. నీ జీవితంలో నీవు ఏమి కోల్పోయావో, ఏమి నా జీవితంలో జరగదని అనుకున్నావో అది తప్పకుండా జరుగుతుంది అనేటటువంటి గొప్ప సంగతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే మరి ఈ యొక్క అద్భుతం యొక్క ఫలితం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఏమిటది? సీమోను పేతురు యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా, అసలు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎన్ని చేపలు పడ్డాయి, నా కన్నులు పండుగగా ఉంది ప్రభువా. కాబట్టి నాయన, మీకు నాకు ఒక డీల్, మీరు వారానికి ఒకసారి రండి ఇక్కడికే, నేను ఇక్కడే ఉంటాను, నా ద్వారా మీకు ఇచ్చేస్తా, మీరు అంతసేపు కావాలంటే అంతసేపు వాడుకోండి. అదైపోయిన తర్వాత ఇలాగే ప్రభువా, నా యొక్క పనిలో మీరు నన్ను దీవించండి, నా వ్యాపారాన్ని బాగా ఆశీర్వదించండి. బాగుందండి ఈ ప్రార్థన? మన ప్రార్థనలు ఎలాగుంటాయా? ఉండవా? నా వ్యాపారంలో దీవించు, నా పనిలో దీవించు ప్రభువా, ఇలాగే ప్రతిసారి చేస్తూ ఉండు, నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. కానీ మనము సీమోనును చూచినప్పుడు సీమోను ఎలా ఉన్నాడండి? ఎక్కడున్నాడు సీమోను? అతడు చేపల రాసి చుట్టూ కూడా పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడా? ఆనందాన్ని తట్టుకోలేక పిచ్చపిచ్చగా గంతులేసేస్తున్నాడా? అచ్చి బాబోయ్, అసలు ఎంత దీన్ని వెంటనే క్యాలిక్యులేటర్ తీసి ఆయన వెంటనే అవన్నీ క్యాలిక్యులేషన్స్ వేసి ఇన్ని చేపలకి ఎంత డబ్బు వస్తుంది, వెంటనే ఆ యొక్క వెయిట్ కొలిచేదాన్ని తీసి ఈ చేపలను దాని మీద పెట్టి ఎన్ని కేజీలు ఉన్నాయి అలా అనుకున్నాడా?
బిగ్ ఫిషర్మెన్ అని పేతురుని ఎందుకు అన్నారంటే, ఇతను పట్టినటువంటి చేపలు, ఇక్కడ పట్టినటువంటి చేపలు అవి యెరూషలేం వరకు వెళ్తాయట, ప్రధాన యాజకుని ఇంటిలోనికి వెళ్తాయట. అంత మాత్రమే కాదు, అవి గవర్నర్ మరి ఆ యొక్క కిచెన్లోనికి అవి వెళ్తాయట. అలాంటి శ్రేష్టమైనటువంటి మంచి చేపలను అతను పట్టగలడు, వాటిని పంపించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇతని జీవితంలో తీవ్రమైన నిరాశకు గురైన తరువాత యేసు మాటను బట్టి అతని జీవితంలో అద్భుతాన్ని చూశాడు. ఒక కవి ఏమన్నాడంటే, యేసు నీ మాట వరాల మూట అని అన్నాడు. ఆయన మాట వరాల మూటట కదండి. ఆయన మరి మాటను పట్టుకుని సీమోను లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన సీమోను ఖాళీగా రాలేదు. అతడు పూర్తి నింపదలతో వచ్చినటువంటి వానిగా మనము చూస్తూ ఉన్నామండి. అయితే సీమోను ఈ అద్భుతమైన తరువాత అతడు ఎక్కడ ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే, అతడు చేపల రాశి దగ్గరికి వెళ్ళాడు. హృదయాన్ని కదిలించే సన్నివేశం ఏంటో తెలుసా? మనం ఆ యొక్క సముద్ర తీరానికి వెళ్ళి అద్భుతం జరిగిన తర్వాత సీమోను పేతురు ఎక్కడున్నాడా అని మనం వెతికితే అతడు యేసు పాదాల దగ్గర ఉన్నాడు. సాగిలపడిన వాడుగా ఉన్నాడు. అతని యొక్క హృదయం లోపల వేగముగా కొట్టుకుంటూ ఉంటే అతని యొక్క కంఠము అది గాద్గతికమైనటువంటి కంఠంగా అది మారిపోయింది. ఏమంటున్నాడు అతను? వాట్ వాజ్ హీ సేయింగ్? మనం ఆలోచన చేస్తే అతడు అంటున్నాడు, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనయ్యా. విస్మయం చెందాడంట పేతురుతో ఉన్న వారందరూ కూడా విస్మయం చెందారంట. విస్మయం అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆశ్చర్యానికి మించింది. ఇది భయముతో కూడినటువంటి ఆశ్చర్యం. ఆ భయము మామూలు భయము కాదు, అది దైవికమైనటువంటి భయముగా అది ఉన్నట్లు ఉన్నది. ఎందుకంటే ఎంతోమంది బోధకులు ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు, కానీ ఒకని జీవితంలో ఇలాంటి అద్భుతాన్ని చేయగలిగినటువంటి మరి వాడు యేసు అనేటటువంటిది పేతురు ఆ రోజే తన జీవితంలో తెలుసుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అతడు యేసు పాదముల దగ్గర ఎందుకున్నాడంటే అతడు కొన్ని విషయాలను గుర్తించాడు. హీ రికగ్నైజ్డ్ ద గ్రేట్ పవర్ ఆఫ్ జీసస్. యేసు యొక్క మహాశక్తి అతడు గుర్తించాడు. మహాశక్తి మాత్రమే కాదు, ఆ మహాశక్తివంతులైనటువంటి వాడు పరిశుద్ధుడు అని గుర్తించాడు. ఎంతోమంది గురువులు లోకంలో ఉన్నారండి. ఏ గురువునన్నా శిష్యుడు ఈయన పవిత్రుడు పరిశుద్ధుడు అనుకున్నటువంటి దాఖలాలు మనకు కనబడతాయా? మనకు కనబడు. ఆయన దగ్గర ఏవో మహిమలు ఉన్నాయి, లేకపోతే ఆయన దగ్గర ఏవో సూక్తులు ఉన్నాయి, ఆయన దగ్గర ఏవో మరి మంత్రాలు ఉన్నాయి, అంతే. కానీ ఎనీ డిసైపుల్ ఎనీవేర్ ఎనీ టైమ్ ఫైండ్స్ హిస్ గురు యాజ్ ఎ హోలీ వన్. మనకు తెలియదు. ఇక్కడ అతను ఆ మాట మాట్లాడటం లేదు, కానీ తన పరిస్థితిని చెప్పుకోవడం ద్వారా యేసు ఎటువంటి వాడు అనేటటువంటిది అతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే, ఇతడు మరి హీ రియలైజ్డ్ హిస్ సిన్ఫుల్ లైఫ్. తన యొక్క పాప జీవితాన్ని అతడు గుర్తించగలిగాడు. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద మిరకల్. అద్భుతం యొక్క ఫలితం ఏమిటి? అద్భుతం జరగడం వల్ల మరి కలిగినటువంటిది ఏంటంటే, పేతురు తన పాప స్థితిని తెలుసుకున్నాడు. మూడవది ఏంటంటే, హిస్ అన్వర్దినెస్ బిఫోర్ ద గ్రేట్ లార్డ్. ఆ గొప్ప ప్రభువు ముందు తన యొక్క అయోగ్యతను అతడు గుర్తించుకున్నాడు. ఎంత గొప్ప సంగతి! మన జీవితాల్లో ఏదైనా మేలు జరిగినప్పుడు, ఏదైనా అద్భుతం జరిగినప్పుడు మనం ఏమనుకుంటామండి? నా ప్రార్థన అని అనుకునే వాళ్ళు ఉన్నారు, నా యొక్క భక్తి జీవితం అనుకుని క్రెడిట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మనకు కూడా కొంతమంది ఉంటారు, ఏమన్నా ఆయన జీవితంలో అలా జరగడానికి కారణం ఆయన భక్తి అండి, ఆయన ప్రార్థన అండి, ఆయన యొక్క మంచి జీవితం అండి, ఇవే పొగడ్తలు, ముఖస్థుతులు. కానీ పేతురు జీవితంలో అవేమైనా ఉన్నాయా? అతను ప్రార్థనాపరుడా? అతను భక్తిపరుడా? అతను దేవుని కొరకు తన జీవితాన్ని అంతని కూడా అర్పించేసి జీవించినవాడా? నో నో నో. ఏ అద్భుతమైన నీ జీవితంలో నా జీవితంలో జరిగితే, ఏ మేలైనా నీ జీవితంలో నా జీవితంలో జరిగితే, విశ్వాసీ సంగమా నువ్వు తెలుసుకో, దేవుని ముందు ఒప్పుకో, ప్రభువా దీనికి నేను పాత్రుణ్ణి కాదయ్యా, నేనెంతటి వాడను ప్రభువా, నీవు నన్ను తరచి చూస్తే, నీవు నా జీవితాన్ని విప్పి చూస్తే ప్రభువా నీకేమి కనబడతాయి?
నేను యోగ్యుడిని కాదు. ఇది కావాల్సినటువంటి యాటిట్యూడ్. దిస్ మస్ట్ బీ ద రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మిరకల్. దేవుడు మన జీవితంలో చేసినప్పుడు మనము మరి ఆ విధమైనటువంటి వైఖరిని కనపరచవలసి ఉన్నది. నీళ్లలో ఉన్నటువంటి చేపలను చూడగలిగిన వాడు ఆంతర్యంలో ఉన్నటువంటి పాపాన్ని చూడలేడా? అమ్మో, అది పేతురు కలిగినటువంటి భయం. ఈ భయాన్ని ఏమన్నారంటే హోలీ ఫియర్ అని అన్నారండి. ఇది పవిత్రమైనటువంటి భయం. కీర్తనాకారుడు ఏమంటాడంటే, నీ అందలి భయము పవిత్రమైనది, అది నిత్యమైనది అని అన్నాడు. ఈనాడు సంఘానికి లోపించింది ఏంటో చెప్పమంటారా? అనేక మంది విశ్వాసులని చెప్పబడే వారి జీవితంలో లోపించింది ఏంటో చెప్పమంటారా? దేవుని భయం, హోలీ ఫియర్. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ఆంతర్యాన్ని కూడా ఎరిగి ఉన్నాడు, నా ఆలోచనలు ఆయనకు తెలుసు, నేను ఎందుకు ఏ క్రియను చేస్తున్నాను దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వాడు నా దేవుడు అని ఎప్పుడైతే ఒక వ్యక్తి అనుకుంటాడో దేవునికి భయపడడం మొదలు పెడతాడు. అతని జీవితం సక్రమమైన అంగీకృతమైనటువంటి జీవితంగా మార్పు చెందడానికి అది ప్రారంభము అవుతూ ఉన్నది. ఇక్కడ సీమోను, నేను నా యొక్క బోట్ ఇచ్చాను కాబట్టి, ఆయన లోపలికి తోయమంటే తోశాను కాబట్టి, ఆయన లోతుకు నడిపించమంటే నడిపించాను కాబట్టి, ఆయన వలలు వేయమంటే వేశాను కాబట్టి, ఇదంతా నేను చేశాను కాబట్టి నాకు దొరికింది అని చెప్పలేదు. ఈ టోటలీ హంబుల్ హిమ్సెల్ఫ్. నాలాంటి అధముని దగ్గర నీలాంటి అద్భుతకరుడు ఉండుట అయ్యా అది సబబు కాదయ్యా, నేను సరిపోనయ్యా, నీవు ఇంత ఇలాంటి వాడి దగ్గర నువ్వు అంత దగ్గరికి నువ్వు దిగి రావనక్కర్లేదయ్యా అని తన అపాత్రతను హైలైట్ చేసి చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క స్థితి మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి స్థితియో కదా. పేతురుకు చేపల రాశి ఆ రోజు గొప్పది కాదండి. చేపల రాశి అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది, కానీ అంతటి విస్తారమైన చేపలు అనుగ్రహించబట్టు కారణమైనటువంటి తన ప్రభువే తనకు గొప్పవాడు. మన జీవితంలో ఎప్పుడంతే, నా ప్రభువా నీవే గొప్పవాడు నాయన, నీవు నాకేది ఇచ్చినా అది గొప్పది కాదు. అది ఎంత గొప్పదిగా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా, అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక స్థానము కావచ్చు, ఒక స్థితి కావచ్చు, అది గొప్పది కాదు. నేను చేపల రాశి చుట్టూ ఉండను ప్రభువా, నీ పాదముల దగ్గరే ఉంటా. ఎంత గొప్ప కమిట్మెంట్ మనం చూస్తున్నాం, చూసారా? హౌ హీ కమిటింగ్ హిజ్ లైఫ్ టు ద అథారిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దీన్ని ఏమన్నారంటే టోటల్ సరెండర్ అండ్ సబ్మిషన్. నీవింత గొప్ప కార్యము చేయుటకు, ఇంత కృప చూపుటకు ప్రభువా నేను అయోగ్యుణ్ణి, నీ పరిశుద్ధ ప్రభావంలో ప్రియమైన ప్రభువా నాకు భయం కలుగుతూ ఉంది, నేను నీ యొక్క సమీపంగా ఉండడానికి నాకు వణుకు పుడుతూ ఉంది ప్రభువా అంటున్నట్లుగా ఉన్నాడు. దిస్ ఈజ్ ద ట్రూ వర్షిప్ అండ్ దిస్ ఈజ్ ద ట్రూ సబ్మిషన్. ఆరాధన అంటే పాటలు పాడడం అనుకుంటున్నారా? కాదండి. నీ యొక్క ఆత్మ వరకు కూడా నీవు దేవునికి లొంగిపోవడం. నీ యొక్క దృష్టి మాత్రమే కాదు, నీ మాట మాత్రమే కాదు, నీ శరీరం మాత్రమే కాదు, నీ ఆత్మ వరకు కూడా నీవు దేవునికి లొంగిపోవడమే దట్ ఈస్ ద ట్రూ వర్షిప్. ఆ రోజు ఆ సముద్ర తీరాన జరిగింది ఏమిటి అంటే క్రీస్తు యొక్క ఆరాధన జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. పేతురు మొదట యేసును తన దోణిలోనికి చేర్చుకున్నాడండి. ఇప్పుడు ఎక్కడికి చేర్చుకున్నాడో తెలుసా? తన హృదయంలోనికి చేర్చుకున్నాడు. అందుకనే తన పత్రికను వ్రాస్తూ మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన మన ధోనిలో ఉంటే చాలదు. చాలామంది ధోనిలో యేసయ్య చేర్చుకోవడానికి ఇష్టమే. నా ధోనిలో యేసు ఉండాలి, ఎందుకంటే ధోనిలో బోధ జరిగింది, ఆ ధోనిలో దేవుని యొక్క సన్నిధి ఉంది, ఆ ధోని ద్వారానే అద్భుతం జరిగింది, కాబట్టి ఆ ధోని వరకే కాదు, ధోని మాత్రమే కాదు, హృదయంలోనికి రావాలి. మీ హృదయములందు క్రీస్తును మీరు ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. పూర్తిగా ఆయన ప్రభుత్వానికి మీరు శిరస్సు వంచండి. నీ జీవితం ఆయన జీవితంగా ఉండునట్లుగా, ఆయనకు సమర్పించబడిన జీవితంగా ఉండునట్లు నీవు ఉండాలి.
కాబట్టి హృదయాన్ని ప్రతిష్ఠించుకున్నాడు, జీవితాన్ని సమర్పించుకున్నాడు. ప్రభు అన్నారు, నువ్వు భయపడొద్దు. ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, దేవుని ముందు తన యొక్క అయోగ్యతను ఒప్పుకున్నప్పుడు, ప్రియమైనటువంటి వానులారా, కరుణామయుడైనటువంటి దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపాన్ని ఆయన క్షమించి పవిత్రపరిచి తన దరి చేర్చుకొని ఆ వ్యక్తిని తన పని కొరకు ఆయన నియమించుకుంటాడు. నేను మిమ్మలను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. ఒకవేళ పేతురు బిగ్ ఫిషర్మెన్ అయితే, యేసు ప్రభు వారు ఎవరు అంటే ఆయన గ్రేట్ ఫిషర్మెన్ అంటే ఆయన గొప్ప జాలరి. ఎందుకంటే ఆ రోజు ఆ సముద్రంలో ఆయనకు 3 చేపలు దొరికినాయి. చేపలంటే నిజంగా చేపలు కాదు. ఒక వ్యక్తి పేరు, ఒక చేప పేరు పేతురు, మరొక చేప పేరు యోహాను, మరొక చేప పేరు యాకోబు. వండర్ఫుల్ డిసైపుల్స్ కదండి. ముగ్గురే సాటి. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన కాన్ఫిడెన్షియల్గా పెట్టుకున్నటువంటిది ఈ ముగ్గురునే. రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఈ ముగ్గురే కదండి. గెత్సేమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఈ ముగ్గురే. చాలా ఇంపార్టెంట్. మరి ఆ యొక్క స్థలాలకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఈ ముగ్గురినే తీసుకున్నారు. ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి మంచి వ్యక్తులు ఆయనకు దొరికారు. హీఈస్ ద గ్రేట్ ఫిషర్మ్యాన్. ఆయన మనలను ఎన్నుకుంటున్నాడు, మనలను కోరుకుంటున్నాడు, మనల్ని తీర్చిదిద్ది తన మహిమ కొరకు ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. యేసు మాస్టర్ ఆఫ్ ద బోట్ మాత్రమే కాదు, మాస్టర్ ఆఫ్ ద సీ మాత్రమే కాదు, హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఉదయకాలం మనం ఇలా మాట్లాడుకుంటే దీని గురించి ఎన్నెన్నో సంగతులు మనము తెలుసుకోవచ్చు. ఒక్క మాట మన హృదయంలో మనం ముద్రించుకుందాం. యేసయ్య, నా జీవితంలో ఏమి జరిగినా అయినను నీ మాట చొప్పున నేను దాన్ని ఫాలో అవుతాను. ఈ ఉదయకాలం మనం ఆ నిర్ణయం చేసుకొని మనం ఆ రీతిగా ప్రభు యొక్క మహిమను కార్యములను మన జీవితంలో చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త